మాయా జగత్తును నడిపించే ముగ్గురు మూల విరాట్టులు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు. సృష్టి స్థితి లయల నిర్వహణను బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ముగ్గురు నిర్వహిస్తున్నారు. మానవ మాతృలు ముగ్గురిని సమానంగా పూజించేవారు. కానీ భృగు మహర్షి శాపం వలన పరమేశ్వరునికి విగ్రహ పూజ లేకుండా పోతుంది. బ్రహ్మదేవుడికి అసలు పూజలే లేకుండా పోయింది. విష్ణుమూర్తి తన అవతారాలను పరమేశ్వరుడు తన లింగాకారాన్ని పూజించే భక్తుల పూజలు అందుకుంటూ, ఆస్వాదిస్తూ, ఆనందిస్తూ, భక్తుల కోరికలు తీరుస్తూ, భక్తుల నమస్కారాల తన్మయత్వంతో మునిగి తేలుతున్నారు. కానీ పాపం మన బ్రహ్మగారు మాత్రం పూజలు లేక, నమస్కారాలు లేక, భక్తుల కోరికలు తీర్చే బాధ్యతలు లేక, రొటీన్గా 4 చేతులతో మనుష్యుల తలరాతలు రాస్తూ, లైఫ్లో చేంజ్ ఎవరు లేక మోనాటనితో బాధపడుతూ, చేసేది ఏమీ లేక లైఫ్ని కాంప్రమైజ్ చేసుకుంటూ కాలం గడుపుతున్నాడు. కానీ అన్ని రోజులు ఒకేలా ఉండవుగా. తన లైఫ్లో చిన్న చేంజ్ ఓవర్ తీసుకుని వచ్చే ఒక సంఘటన జరిగింది. డాక్టర్వి పో, అరటిపళ్ళు అమ్ముకో. నీకక్కర్లేదు. అదేంటి స్వామి? నీది సినిమా ఇండస్ట్రీ, నీ రాత నువ్వే రాసుకోవాలి. థ్యాంక్ యూ స్వామి. టీ స్టాల్ పెట్టుకో. ఇలా ఎంతమంది రాతలు రాయాలి? నా ఈగో హర్ట్ అయింది. వెళ్ళివా. పెన్ డౌన్, షట్టర్ క్లోజ్. బ్రహ్మగారు పెన్ డౌన్ చేశారు. సార్ ఇగో హట్ అయిందంట. మనుషులు రాతలు రాయరంట. ఆయన రాయకపోతే ఏంటి? పెన్ మన చేతిలో ఉందిగా, మన రాతలు మనమే రాసుకుందాం. అవును, మనమే రాసుకుందాం. అవును, మనమే అవును, రాసుకుందాం. మనమే మనమే రాసుకుందాం. అవును, రాసుకుందాం. నేను కోటీశ్వరుని అవ్వాలి. నేను 100 ఏళ్లు బతకాలి. నేను పెద్ద హీరోయిన్ అవ్వాలి. సెంట్రల్ మినిస్టర్ రేంజ్ కి ఎదగాలి. నేను హీరోని అవ్వాలి. బ్లాక్ బస్టర్ సినిమాలు తీసి కోట్లు సంపాదించాలి. నేను ఐశ్వర్యరాయ్ అంత అందగత్తె అవ్వాలి. బిల్ గేట్స్ లాంటి వాడు నాకు భర్తగా రావాలి. నాకు బోల్డ్ అంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండాలి. వీళ్ళందరూ మొక్కేది దేవుడికే కాబట్టి నేను దేవుడిని అవ్వాలి. నేను ఆగు నాయనా ఆగు. ఇలా ఎవరి తలరాతలు వాళ్ళు రాసుకుంటుంటే లోకం ఏమైపోతుంది? సునామీ వచ్చి యుగాంతం అయిపోతుంది. అమ్మో, త్రుటిలో ఎంత గండం గట్టెక్కింది. అసలు ఏమైంది చెప్పమా? నారాయణ నారాయణ, హౌ టు సాల్వ్ దిస్ ప్రాబ్లము? అర్థమైంది. తండ్రి జనక, నారాయణ 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 నారాయణ. చెప్పు. గుడ్ మార్నింగ్. ముల్లోకాలను పాలించే ఆ 3 తలలు ఏవి స్వామి? ఆఫీస్ షట్ డౌన్ చేసితిమి. ఆ తమకు తెలియదా? తలలు దాచితిమి. ఓ. ఐ డోంట్ వాంట్ టు స్పీక్ టు ఎనీబడీ. ఐ హర్టెడ్. తండ్రి గారు ఆంగ్లమును మాట్లాడుతున్నారన్నచో ఆగ్రహావేశములతో ఊగిపోతున్నారన్నమాట. కరెక్ట్. ఆ కారణం ఏమై ఉండునో తెలుసుకునవచ్చునా? తెలుసుకునే తమరు ఏమి చేసేదరు? మీ కోపానికి కారణం తెలిపినేడలా ఏదో కొడుకుగా భక్తితో, ఉడతా భక్తిగా నాకు తోచిన ఐడియా చెప్దామని. ఆ హరిహరాదులకు ఉన్నదేమిటి, మాకు లేనిదేమిటి? మీకు తెలియదా ఏమిటి? శంకు చక్రాలు, త్రిశూలమును. మాకును ఉన్నది కదా తలరాతలు రాసే పెన్ను. అప్పు వారికి ఉండవలసినవి వారికున్నవి, మాకుండవలసినవి మాకున్నవి. మరి వారెందుకు గొప్ప అని? మ్యాటర్ కొంచెం సీరియస్ గా ఉన్నట్టుంది. పితాశ్రీ, కొంచెం క్లారిటీ ఇవ్వగలరా? భూలోకంలో వారినే ఎందుకు పూజిస్తారు? మమ్మల్ని ఎందుకు పూజించరు? మాకెందుకు గుళ్ళు కట్టరు? మీకు తెలియనిదే ఉన్నది తండ్రి. భృగు మహర్షి శాపం కథ మీకు తెలియను కదా. అప్పటి నుంచి అదే ట్రెండ్ ఫాలో అవుతున్నాం. ఇక పైన మేము ట్రెండ్ ఫాలో అవ్వం. ట్రెండ్ సెట్ చేస్తాం. మాకు అర్జెంటుగా భక్తులు కావాలి, గుళ్ళు కట్టాలి, పూజలు చెయ్యాలి. ఎనీ డౌట్?
పిచ్చి భ్రమ. ఆ? ఆ, ఓ పిచ్చి బ్రహ్మ, నీకు భక్తులు రావటం ఏమిటి, పూజలు చేయటం ఏమిటి? నీకెందుకు వచ్చిన టెన్షన్స్ అవన్నీ? అవన్నీ ఆ హరిహరాదులే పడతారు. ఆ భక్తుల సంగతి వదిలేయండి. నారదా, తెలుగులో నాకు నచ్చని ఒకే ఒక్క పదం వదిలేయడం. అమ్మో, ప్రాబ్లం కొంచెం సీరియస్ గానే ఉందే. మ్మ్. ఓహో, అందుకేనా తలరాతలు రాసే మీ పెన్నును జారవిడుచుకున్నది? ఎస్, మేం పెన్ డౌన్ చేశాం. అయినా ఏమనుకుంటున్నారు ఈ భక్తులు? తలరాతలు రాసే బ్రహ్మే కదా, సాఫ్ట్ గా ఉంటాడు అనుకుంటున్నారా? నా అసలు క్యారెక్టర్ లోపల అలాగే ఉంది. బయటికి తీశానా రచ్చ రచ్చే. అమ్మో. నారదా, ఆ, చూడు. ఆ తండ్రి. ఏయ్, ఆ, ఒకవైపే చూడు. అలాగే. నేను మాట్లాడేటప్పుడు నీ చెవులు మాత్రమే పని చెయ్యాలి. ఆ, కాదని ఇంకేమైనా పని చేశాయా వాయించుకోవడానికి మహతి ఉండదు, ఆ, కొట్టుకోవడానికి చిడతలు. ఆ, ఆ. కొడుకు మీద బ్రహ్మాస్త్రం ఎందుకు తండ్రి? మ్మ్. మీరు ఇలాగే పెన్ డౌన్ చేస్తే భూలోకంలో ఎవడికి వాడు తలరాతలు రాసేసుకుంటున్నాడు. ఇందాక ఎవడో నేనే బ్రహ్మని అని రాసేసుకోబోతుంటే ఆపి తీసుకొచ్చాను మీ పెన్ను. ఆ, ప్రాబ్లం ఏమిటో చెబితే గూగుల్లో సెర్చ్ చేసి చూస్తాను. జనక, నాకు అర్జెంటుగా ఒక భక్తుడు కావాలి, అంతే. ఆ, నాన్నగారిగో బాగా హర్ట్ అయినట్టుంది. నాన్నగారిగో సాటిస్ఫై అవ్వాలంటే ఒక బకరా భక్తుడు కావాలి. ఎవరు చెప్పమా? What you wanna do? It's on you. Trying to walk around, man. Who the hell are you? Who rocks mics and rocks them well, yo? ఏయ్, తాయిందెవడో? నువ్వే. మరి ఇంటికెళ్ళు పడిపోతావేనా? ఆ, బ్రాంచ్ షాప్ కూడా మ్, నాకు తెలియదుగా. తెలియదా? ఆహా. ఎప్పుడా నీకు ఓటు కార్డు ఇచ్చేది? బ్రాంచ్ షాప్ తెలియదట. వెళ్ళిపో. రోడ్డు మీద ఎవడు పడితే ఎవడు తాగేసి నీకు మాట్లాడేవాడే. ఓటేసే హక్కు లేదు. బ్రాంచ్ షాప్ తెలియకపోతే ఓటే హక్కు లేదు. నేను మాట్లాడతా అసెంబ్లీలో.